హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లతాస్ గార్డెన్ అండ్ హోమ్లీ థాట్స్. ఈరోజు నేను చూపించే వీడియో వెల్లుల్లిపాయ మొక్కల్ని ఎలా పెంచుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా తీసుకుని ఉంచుకోండి. బాగా పెద్ద పాయలు అయితే మొక్కలు బాగా వస్తాయి. చిన్న చిన్న వాటిని తీసివేయండి, ఒక్కొక్కటి మాత్రమే తీసుకోవాలి. ముందు నేలను మొత్తం బాగా ఈ విధంగా చదును చేసుకోండి. ఒక పావు గంట సేపు అయినా వాటర్ మొత్తం ఈ విధంగా నేల మొత్తం తడిసేలాగా వాటర్ని పెట్టుకోండి. కుండీల్లో అయినా సరే మొత్తం కుండీ నిండా మట్టి మొత్తం బాగా మెత్తబడేలాగా కుండీ నిండా వాటర్ని పోసుకోండి. చూడండి, వాటర్ ఆరిపోయిన తర్వాత మనం పెట్టుకోవడానికి ఈ విధంగా ఉండాలి మట్టి. లావు సైజు వెల్లుల్లిపాయలనే పెట్టుకోవాలి. చూడండి, వెల్లుల్లిపాయ ఆ విధంగా పైకి కనిపించేలాగా పెట్టుకుంటే మొలకలు బాగా వస్తుంది. భూమిలోకి వెళ్ళిపోతే ఒక్కొక్కసారి కుళ్ళిపోతాయి. త్రీ డేస్ నుంచి మొలకలు రావటం స్టార్ట్ అవుతాయి. మొత్తం వెల్లుల్లిపాయలన్నిటిని కూడా ఇదే విధంగా పెట్టుకోండి. పైకి ఈ విధంగా కనిపించేలాగానే వెల్లుల్లిపాయని పెట్టుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు మొత్తం పెట్టుకున్న తర్వాత మరొకసారి వాటర్ పెట్టి తడుపుకోండి. చూడండి, వెల్లుల్లిపాయలు వాటర్ ఆరిపోయిన తర్వాత ఈ విధంగా పైకి కనిపించాలి. కొద్దిగా కుండీలను అయితే ఎండ తగిలే ప్లేస్లో పెట్టుకోండి. చూడండి, నేను ఒక 5 డేస్ బ్యాక్ ఈ వెల్లుల్లిపాయలను పెట్టాను. మొలకలు చూడండి రావటం స్టార్ట్ అయినాయి. వెల్లుల్లిపాయ పెట్టుకోవడానికి ఇసుక మట్టి అవసరం అవుతుంది. కేవలం 5 డేస్కి ఈ విధంగా వచ్చినాయి. ఇది నేను వేసిన మిర్చి నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.